వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తు, కార్యాచరణ, తాజా రాజకీయ అంశాలు, పార్టీ నాయకుల వరుస అరెస్ట్ తదితర అంశాలపై చర్చించారు. పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపున ప్రజలకు అందుతా ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు? ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు. పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో, అంటే జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ, ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన, చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తు, కార్యాచరణ, తాజా రాజకీయ అంశాలు, పార్టీ నాయకుల వరుస అరెస్టు తదితర అంశాలపై చర్చించారు. పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి. ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఒక కీలకమైన సమావేశం జరిగింది. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన కీలక నేతలంతా కూడా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, అలాగే మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, అలాగే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నుంచి దాదాపు 175 నియోజకవర్గాలకు చెందిన వైసీపీ కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, అలాగే పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలు, తాజా రాజకీయ అంశాలు, అలాగే ప్రస్తుతం పార్టీ ఎలాంటి అంశాలు టేకప్ చేయాలా, ఎలాంటి పరిస్థితులను, ఎలాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ క్యాడర్ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. కూడా వాళ్ళకందరికి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైఫల్యాలపైన కూడా, కూటమి సర్కారు వైఫల్యాలపైన ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. దాని పేరే ఏదైతే చంద్రబాబు మేనిఫెస్టోని ఎన్నికల్లో ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టో దాన్ని గుర్తుకు తెస్తూ కూడా, చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ కూడా
చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే పేరుతో, అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. దీనికి ఈ కార్యక్రమానికి చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే పేరుతో దాదాపు 5 వారాల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్కు పిలిపించారు. దీనికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఇంటింటికి అంటే కూటమి సర్కార్ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆ హామీలని ఎలా ఫెయిల్యూర్ అయ్యారో, ఎలా వాటిని తుంగలు తొక్కుతూ కూడా ఏడాది గడిచినా కూడా ఇలాంటి హామీలు నెరవేర్చకుండా ఇంకా నెరవేర్చామని చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఆ హామీలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. వాటిని ఇంటికి వచ్చే టీడీపీ నేతలు ఎవరైనా సరే వాటిని ప్రజల్లో నిలదీసేలా కూడా వాళ్ళని ఒక చైతన్యం తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్కు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏదైతే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే దీనికి ఈ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి కూడా జనసేన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్కు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది అవుతున్నా కూడా ఇలాంటి పథకాలు ఇంకా అమలు చేయలేదు. ఆ పథకాల వలన అదే వైసీపీ ప్రభుత్వం ఉంటే గత 5 ఏళ్ల పాలనలో తాము ఎలాంటి పథకాలు ఇచ్చాము, ఇప్పుడు ఈ ఏడాదిలో ఇలాంటి ప్రజలు ఈ పథకాలు అమలు చేయకపోవడంతో ఎంతవరకు నష్టపోయారు, తల్లికి వందనం కావచ్చు, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆడబిడ్డకు పథకం కావచ్చు, ఇలాంటివన్నీ స్కీములు ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చకుండా వాళ్ళు కాలం గడుపుతూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ఒక్కొక్క ఇంటికి ఎంత నష్టం వచ్చిందని చెప్పేసి కూడా ప్రజల్లోకి ఈ కార్యక్రమం తర్వాత ఏదైతే చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రంలో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం రెడ్ బుక్ పాలన రాజ్యాంగం కొనసాగుతుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి కూటమి సర్కార్ పైన ఫైర్ అయ్యారు. మొత్తం చూసుకున్న మటుకు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ నేతల ముందు కూడా ఆయన కూటమి సర్కారుపై మండిపడ్డారు. మొత్తం చూసుకుంటే చంద్రబాబు మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు విఫలమైనందున ప్రజల్లోకి ఈ మేనిఫెస్టోని ప్రజలకు వివరంగా తీసుకెళ్లాలి. ప్రతి ఇంటికి ఈ క్యూఆర్ కోడ్ను, అంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ఈ కార్యక్రమాన్ని తెలుగులో చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే ఏదైతే ఈ కార్యక్రమం ఉందో తొలుత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు. దాని తర్వాత రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈ క్యూఆర్ కోడ్ని కూడా వాళ్ళు స్కాన్ చేస్తారు. దాని తర్వాత కూడా మూడో దశలో మండల స్థాయిలో కూడా స్థానిక వైసీపీ నేతలు కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరణ చేస్తారు. ఈ క్యూఆర్ కోడ్లో మటుకు ఏదైతే గతంలో పార్టీ ఎన్నికల సమయంలో కూటమి సర్కారు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఏవైతే అవి కూటమి సర్కారు హామీలు ఇచ్చిందో హామీలను టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ఎవరైనా సరే ఇంటింటికి ప్రచారం వచ్చినప్పుడు కూడా ఈ ప్రజలను చైతన్యపరిచి వాళ్ళని నిలదీసే విధంగా కూడా వాళ్ళ ప్రజల్లోకి వైసీపీ పార్టీ క్యాడర్ మొత్తం వెళ్ళాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. అయితే రాబోయే ఈ 5 వారాల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. అదే సమయంలో పార్టీని కూడా కమిటీలు, అంటే గ్రామ మండల స్థాయి కూడా ఈ క్రమంలోనే ఈ 5 వారాల్లో కూడా పూర్తిగా కమిటీలని పటిష్టం చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మొత్తం చూసుకున్న మటుకు రాబోయే కాలంలో పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే పార్టీ కీలక నేతలంతా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా ప్రజల్లో కలిసి ఉండాలి, ప్రజల సమస్యలపైన పోరాడాల్సిందిగా. అప్పుడే మనం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి సర్కార్కు ఏదైతే ధీటుగా మనం పోటీ ఇవ్వడం కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నేతలంతా నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా ప్రజల్లో ఎప్పుడు ఉండాలా, ప్రజల సమస్యపై స్పందించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.